మా సీనియర్ నాయకులు కమిషన్ మెంబర్ శివటంకన్న గారికి, ఇక్కడ వచ్చిన మా సీనియర్ నాయకులందరికీ, సర్పంచులకు, ముఖ్య నాయకులకు, మండల స్థాయి, జిల్లా స్థాయి, మండల పార్టీ అధ్యక్షులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ తెలంగాణ అనేది ఆత్మగౌరవంతో కూడుకున్న వ్యవస్థ. తెలంగాణ పదము అనేది ప్రపంచవ్యాప్తి చెందిన పదం. అది దాని వెనకాల 4 కోట్ల తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మీద సాధించుకునే ఒక దృఢమైన సంతోషంతో ఇవాళ జూన్ 2 తారీఖు నాడు ఉన్నారు. కానీ జూన్ 2 తారీఖు నాడు మనము చేసుకుంటున్న ఈ విజయోత్సవ సభలు, జెండా ఆవిష్కరణలు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రదర్శించే సందర్భాన్ని ఇవాళ వచ్చి, నీకు ఒకవేళ భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ఎక్కడైనా ఎవరైనా బ్రతకవచ్చు, ఎక్కడ ఎవరైనా జీవించవచ్చు, ఎవరైనా ఆస్తులు సంపాదించుకోవచ్చు. కానీ 60 సంవత్సరాల ఆంధ్ర పాలన కింద నలిగిపోయిన తెలంగాణ ప్రజానికం, మా తెలంగాణ మాకు కావాలి, మా నీళ్ళు మాకు కావాలి, మా నియామకాలు మేము చేసుకోవాలి, మా మీద మీ పెత్తనం ఏందని 60 సంవత్సరాల కొట్లాటలు 12 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ సబ్బండ జాతుల నినాదం, సకల జనుల సమ్మె నినాదం, వంట వార్పు నినాదం, ధర్నాలు, రస్తా రోకోలు, వందలాది మంది బలిదానాలు, వీటి ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ ఇవాళ ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా నేను 11 రోజులు పస్తునుండినా నాకు ఇష్టం లేకని చెప్పి ఎవరు పవన్ కళ్యాణ్ మాట్లాడతాం. పస్తునుంటే నువ్వు ఎవరి కోసం పస్తున్నా అంటే మా మీద, మా 4 కోట్ల తెలంగాణ ప్రజానికం మీద మీరు విషం కక్కినట్టే కదా. మా తెలంగాణ రావడానికి ఇష్టం లేదు కదా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం మీకు ఇష్టం లేదు కదా, దోచుకుంటారికి దాచుకుంటే అలవాటు అయింది కదా. మాది మాకు కావాలని మేము అడుగుతుంది తప్ప మీది కావాలని మేము ఏనాడు కూడా అడగలే. మీ అంచుకు రాలే, మీ కంచంలో పొత్తు లేదు మాకు. కానీ తెలంగాణ అనేది ఆత్మగౌరవానికి సంబంధించింది. ఆనాడు మా నైజాం నవాబ్ కొంత పొరపాటు చేయొచ్చు, కానీ ఆయన కట్టిన నిర్మాణం, ఆయన చేసిన నిర్మాణం ఇవాళ 100 సంవత్సరాలుగా ఆర్ట్స్ కాలేజ్ కానీ, ఉస్మాన్ హాస్పిటల్ కానీ, నిజాం సాగర్ కానీ, ఇవన్నీ కూడా తెలంగాణ శ్రమజీవుల రక్త తర్పణం, చెమట సుక్కలన్న సంగతి మర్చిపోవద్దని మనం చేస్తా ఉన్నా నేను. కనుక తెలంగాణ మీద మీరు విషయం చిమ్మాలని, తెలంగాణ ఐక్యతను దెబ్బతీయాలని, తెలంగాణ ప్రజానికాన్ని గందరగోళం నెట్టేయాలని మీరు చేసే ప్రయత్నాలు ఏనాడు కూడా సఫలీకృతం కావని కూడా హెచ్చరిస్తా ఉన్నా నేను. తెలంగాణ రావాలంటే నీ కోదాడు బార్డర్ కాడ కంపనాడిన రోడ్డు మీద ఖబర్దార్, మీకు జిస్టు గుడ్డ కడతాం. ఇవాళ మీకు తెలంగాణ జిస్టు తలిగి కోనసీమ కొంపారిపోయిందని చెప్తా ఉన్నాను. కోనసీమ కొబ్బరి తోటలు ఎండిపోయినాయి, తెలంగాణ జిస్టు దాగి అంటున్నావు. కానీ మీకు జిస్టు కూడా కడతాం. వెనకడ మా పెళ్ళిలో పోతే తెడ్డు మసిమంతా సిబ్బి ఎట్లయితే కట్టావో ఇవి కూడా మీ కాడ కడతాం నిశాలుగా. ఖబర్దార్, తెలంగాణ ప్రజానికం వందలాది మంది అమరులైతే తెలంగాణ వచ్చింది. ఈ అమరత్వాన్ని చూసిన సోనియా గాంధీ గారు ఇవాళ తెలంగాణ ఇచ్చింది. ఇచ్చిన తెలంగాణను బాగు చేసుకోవడానికి మా ప్రయత్నాలు మీద జరుగుతూ ఉన్నాయి. మీకు రాజధాని లేదు, రాజధాని కోసం నాన్న తీర తంటాలు పడుతున్నారు. మీరు అక్కడ బాగు చేసుకోండి, అన్నదమ్ములా కలిసి ఉందాం. కానీ మా ఇంట్లో, మా పొయ్యిలో మీరు అడుగు పెడితే పొయ్యి కాలుద్దన్న సంగతి మర్చిపోద్దని చెప్తున్నారు.
మా సిలిండర్కు నిప్పి పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆ సిలిండర్ ద్వారా మేము వండుకొని తింటున్నాం. మాలో ఇబ్బంది పెట్టకండి. తెలంగాణ ప్రజానికి ఆత్మగౌరవంతో తెలంగాణను ఎవడన్నా కానిపోని మాటలంటే కత్తుల కోలడం ఆడింది తెలంగాణ. కానీ మా తెలంగాణ మేము సాధించుకున్న తృప్తి మాకున్నది. దాని వెనకాల సబ్బండ జాతులు, సబ్బండ పార్టీలు, మీ ఆంధ్రకున్న పార్టీలే 2009 డిసెంబర్ 9 తారీఖున ప్రకటిస్తే రాజీనామా చేసి వచ్చిన తెలంగాణ వెనక తీసే ప్రయత్నం చేసింది. అయినా కూడా 2013 జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మీ పెత్తనం లేటి, మీ సాగుబాటు ఏంటిది? మీరు హైదరాబాద్ బతకవచ్చు. హైదరాబాద్ నీళ్ళు మాయి, గాలి మాది, రోడ్లు మాయి, తినే తిండి కూడా మాది. మీరు బతకొద్దంటలేను, మీరు తిరగొద్దంటలేము. కానీ మా ఆత్మగౌరవం మీద, మా వ్యవస్థ మీద, మా ఆత్మగౌరవం మీద, మా వ్యవస్థ మీద, మా ఐక్యత మీద మీరు దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానమ్మకం క్షమించదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు సినిమాలు ఆడినావు, నువ్వు ఇష్టం వచ్చి ఆడుకో. నీ సినిమాలు చూసే అభిమానులు కూడా ఉండొచ్చు, నేను కాదంటలేను. మీ సినిమా చూడొద్దు అంటలేను, మీకు అభిమానులు ఉండొద్దు అని అంటలేము. మీకు అభిమానులు ఉంచుకోండి, సినిమాలు ఆడండి, సింధులు వేయండి, దుంకులు ఆడండి, ఏమైనా చేయండి. కానీ సాధించుకున్న తెలంగాణ వచ్చినాడు 11 రోజులు మేము ఉపవాసం ఉన్నా, ఎవరిని ఊగులు ఆడతానికి ఉపవాసం ఉన్నాం. మాకు తెలంగాణ జిస్టుదారి కోనసీమ కొబ్బరి మొత్తం ఎండిపోయింది అంటున్నాం. కానీ 60 ఏళ్ళు మీ జిస్టుదారి కదా మేము అవస్థ పడ్డది, మీ పెత్తల కిందనే కదా మేము అవస్థ పడ్డది. అయినా కూడా మీ జోలికి రాలే, మిమ్మల్ని అడగలే, 20 చేయి కూడా చాపలే. కానీ ఉన్నది లేదు తిని మేము ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. భారతదేశ చరిత్రలో తెలంగాణకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఇవాళ కూడా సెప్టెంబర్ 17 తారీఖున మహారాష్ట్రలో ఉన్న చంద్రగిరి కానీ, నాందేడ్ కానీ, అక్కడ కూడా సెప్టెంబర్ 17 తారీఖు నాడు జెండా ఎగిరేస్తారు, జాతీయ జెండా. ఆనాడు నైజాం పరిధిలో ఉండబడిన 16 జిల్లాలు ఏతున్నాయో, అటు కర్ణాటక 3 జిల్లాలు, తర్వాత మహారాష్ట్ర 3 జిల్లాలు, తెలంగాణ 10 జిల్లాలు, మొత్తం కలిసి 16 జిల్లాలు. ఆనాడు స్వరాష్ట్రమై వెలుగొందిన మీరు వచ్చిన తర్వాతనే 1956లో వచ్చి నేను నూకలు తెస్తాను, తౌడు తీసుకురాని చెప్పి కలిపి మొత్తం తౌడు ఊదేసి నూకలు తిని మమ్మల్ని ఈ పని తీసుకొచ్చి, అందుకోసమనే హైదరాబాద్కున్న ఆమ్దాన్ని మొత్తం తీసుకుపోయి మీరు బాగు చేసుకున్నారు. మా వాళ్ళని ఏమనలే. ఒక్కనాడు తెలంగాణ ముఖ్యమంత్రి 5 ఏళ్ళు పరిపాలన చేయలేలే. మీరు చెన్నారెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయితే 2 ఏళ్ళు ఏనాడు ఉంచలే మీరు. పివి నరసింహారావు ప్రధాన ముఖ్యమంత్రి అయితే ఆయనను కూడా 5 ఏళ్ళు కొనసాగిన మీరు. అదే మీ నీల సంజయ్ రెడ్డి, అదే మీ కాసు బ్రహ్మానందరెడ్డి, అందరు కూడా వాళ్ళ పీరియడ్ మొత్తం కూడా మీరు కొనసాగినరు. మా తెలంగాణ మీద దాడి చేసిర్రు. ఇవన్నీ కూడా మేము ఓర్చుకున్నాం, మీ జోలికి రాలే. అందుకోసం ఇప్పటికి కూడా నేను సోదరులుగా కలిసి ఉందాం. కానీ మా కాళ్ళల్లో కట్టబెట్టి తెలంగాణను ఖరాబు చేస్తారంటే తెలంగాణ ప్రజానీకం చూస్తూ